హలో ఫ్రెండ్స్, నేను డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే విషయం ఏంటంటే గుజరాత్లో జరిగినటువంటి ఘోరమైన విమాన ప్రమాదం గురించి మాట్లాడుతున్నాను. అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన బోయింగ్ 787 విమానం 59 క్షణాల లోపే కూలిపోయిన ఘటన గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రమాదంలో 240 మంది మరణించారు. దీనిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి రూపానీ గారు, మరి సిబ్బంది, పైలట్, కో పైలట్, ప్రయాణికులు కలిపి 200 మంది చనిపోయారు. ఈ ఘటనలో 2 మాత్రం మరి బయటపడ్డారు. వాళ్ళిద్దరికీ ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. అయితే తర్వాత ఈ విమానం అహ్మదాబాద్లో ఎయిర్పోర్ట్లో బయలుదేరిన పక్కనే ఉన్నటువంటి జనవాసాల మీదకి వెళ్ళిపోయింది. ఆ జనవాసాల్లోనే ఒక మెడికల్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ మీదకి వెళ్ళి పడిపోవటం మూలంగా హాస్టల్లో భోజన టైం అవటం వల్ల ఒక 50 మంది మెడికల్ విద్యార్థులు కూడా చనిపోయారు. ఆ విద్యార్థులు చనిపోవటం, మరి ఆ మృతదేహాలు ఎలా ఉన్నాయంటే కాలిపోయి మహా భయానకంగా ఉన్నాయి. గుర్తుపట్టడానికి కూడా ఆనవాళ్ళు కూడా లేకుండా ఉన్నాయి. వారు ఎవరెవరైనా అనుమానాలు పెట్టడానికి మరి డిఎన్ఏ సేకరణ కూడా చేస్తున్నారు. అంత ఘోరమైన ప్రమాదం జరిగింది. మరి ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేది ఇంకా తెలియలేదు. ఆ కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ దొరకాలని చెప్తున్నారు. బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు. ఆ బాక్స్ దొరికిన తర్వాత ప్రమాదానికి కారణాలు తెలుస్తాయి. అయితే మేము ప్రమాదంలో ఉన్నామని సిబ్బంది వెంటనే మేడే కాల్ ద్వారా తెలియపరిచారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది స్పష్టంగా తెలియాలంటే బ్లాక్ బాక్స్ దొరకాలి. ఆ బ్లాక్ బాక్స్లో ఎవరు డీకోడ్ చేయాలంటే 1 రోజు నుండి వారం రోజులు పడుతుంది అనేది మన అధికారులు చెప్తున్న సమాచారం. మరి దీన్ని బట్టి కొంచెం ఆ సమాచారం తెలియటానికి కొంచెం సమయం తీసుకుంటుందని అనుకుంటున్నాం. ఈ ఘటన పైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత అమిత్ షా గారు ఇద్దరు వెళ్ళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత బాధితులను కూడా పరామర్శించారు. అయితే ఇక్కడ ఈ ప్రమాదానికి కారణమైన బోయింగ్ విమానయాన సంస్థ అంటే టాటా ఎయిర్లైన్స్ ఏం చేసిందంటే, మరి ప్రమాదంలో మరణించిన ప్రతి వ్యక్తికి ₹1 కోటి మరి పరిహారంగా ప్రకటించింది. తర్వాత మరి ప్రమాదంలో గాయపడిన వాళ్ళకి కూడా వైద్య ఖర్చుల నిమిత్తం కూడా వైద్య ఖర్చులు పెట్టుకుంటామని ప్రకటించింది. తర్వాత ఇంకేంటంటే ఈ వైద్య కళాశాల మీద పడింది కనుక హాస్టల్ కూడా పునర్నిర్మించి ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ ప్రమాదం మరి చాలా మనం చెప్పుకోవటానికి కూడా చాలా భయంకరమైన ప్రమాదం. అలాంటి ప్రమాదం జరిగింది. మరి ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడో చాలా కాలం క్రితం జరిగింది అని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన మరి మృతులందరికీ మన సానుభూతిని తెలియపరచాలని కోరుకుంటున్నాను. నేను మాట్లాడేది డిఎంఆర్. తర్వాత నాకు మరి నా ఛానల్కి మీరు గట్టి మద్దతు ఇస్తారని, అంటే లైకులు కొడతారని, షేర్ చేసుకుంటారని, ఇలాంటివన్నీ చేస్తారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇట్లు మీ డిఎంఆర్.